శ్రీరామాయణం జీర్ణమైతే వాడు రాముడే అవుతాడు అంటారు లోకంలో. చాలామంది పెద్దలు ఏమంటారంటే, రామాయణం జీర్ణమైతే ఆయన రామానుగ్రహాన్ని పొంది రాముడి యొక్క యశస్సుని, రాముడి యొక్క తేజస్సుని, రాముని యొక్క ధార్మికతని, రామునిలా వాక్శుద్ధిని పొందుతాడు. శ్రీరామాయణానికి ఆ శక్తి ఉంది. అది అయస్కాంతం మీద ఇనప ముక్కని పెట్టి తోమితే ఇనప ముక్క కొంతకాలానికి అయస్కాంతం అయిపోయినట్టే, శ్రీరామాయణాన్ని మీరు చదవగా మీరు వెళ్ళి రామపాత్రని పట్టుకోవడం అలవాటు అయిపోయింది అనుకోండి, అన్ని కోణాల నుంచి కొన్నాళ్ళకి ఏమైపోతుందో తెలుసా అండి, మీరు ఏం చేస్తున్నా మీకు రాముడి జ్ఞాపకానికి వస్తుంటాడు. ఇలా రాముడిలో చేద్దామనిపిస్తుంటాడు. అది జ్ఞాపకానికి వచ్చేస్తే క్రమంగా రాముడు అయిపోతారు. మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు. ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అది. ఈ సంయమనం అన్నది పాటించాలి. 84 లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే. ఆ మనుష్యుడు తన